జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెం గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. యార్నగూడెం గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహణలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీలు, ఆర్ఎస్కే, ఎన్ఆర్ఈ, ఏజీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం కలిగిస్తుందని, ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తాయని తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంని దగ్గర ఉండి పర్యవేక్షించిన గ్రామ స్పెషల్ ఆఫీసర్, పీడీఓలు ఇరువురిని అభినందించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత చాలా అవసరం. కాబట్టి ఈ పరిశుభ్రత మన కోసం అనుకుని మనందరం దీంట్లో భాగస్వాములు అయ్యి మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా, ఇది ఒక ప్రాసెస్, ఒకరోజు చేసి వదిలేసేది కాదు. కాబట్టి ప్రతి ఇంటి దగ్గర, ప్రతి ఇంట్లోనూ ప్రజలందరూ కూడా ఇది పాటించాలని మేము మీ అందరికీ కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మొత్తం ఈ పంచాయతీ స్టాఫ్, నేను వీళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈ స్వచ్ఛత గురించి పనిచేసే మనుషులు ఎంత గొప్పలు అంటే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ కాళ్ళకు కడిగి నెత్తిపై నీళ్ళు చల్లుకున్నారు. కాబట్టి అంతకన్నా మనం గొప్పలం కాదు. కాబట్టి మనం కూడా ఈ శుభ్రం చేసే వాళ్ళని శుభ్రంగా చూడాలి, మంచిగా చూడాలి, వాళ్ళకి గౌరవించాలి, అలాగే వాళ్ళని మనం హక్కును చేర్చుకోవాలి. కాబట్టి ఈ విషయం ఏంటంటే ప్రజలు కూడా మారాలి. ప్రజలు కూడా శుభ్రత కోసం కొంచెం వాళ్ళ టైంని కేటాయించి తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా ఇస్తే పంచాయతీ వెహికల్ వచ్చి ప్రతిరోజు, ప్రతి వారం 2-3 సార్లు వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకుని పట్టుకెళ్తారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దీంట్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఖచ్చితంగా పంచాయతీకి మీరు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే నెసరీ యాక్షన్స్ తీసుకోబడతాయి. అలాగే ఇదే విధంగా ఒక ఇంటర్వెల్ తీసుకుని ప్రతి వీధికి మనం వస్తాం. కాబట్టి వచ్చిన రోజుని ఏ వీధిలో అయితే మేము వస్తాం ఆ వీధిలో ప్రజలు కూడా మాకు సహకరించి మాతో పాటు కలిసి అన్యోన్యంగా, శుభ్రంగా, హ్యాపీగా ఇవాళంతా ఆహ్లాదంగా జరిగింది. ఇలాగే ప్రతి డ్రైవ్ ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి హెల్ప్ చేసినటువంటి మా నాయకులు భాస్కర్ గారు అయితే, సుబ్బారావు గారు అయితే, సీన్ గారు అయితే, అలాగే ముఖ్యంగా ఈ పంచాయతీ సెక్రటరీలు అయితే, సెక్రటరీ గారు, పంచాయతీ సెక్రటరీలు అయితే, వీళ్ళ స్టాఫ్ అయితే, చాలా ఎన్ఆర్జీఎస్ వాళ్ళు అయితే అందరూ కూడా సహకరించారు. ఇదే విధంగా ఈ సహకారం ఇలాగే కంటిన్యూ చేసి ఈ గ్రామాన్ని మనం స్వచ్ఛ ఎర్నగూడెంగా మార్చి మనం ఒక బోర్డు వేసుకుని మనం అవార్డు విన్ అవ్వాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ సహకారం ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే.